హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్ వచ్చేసి జగా జాస్లిన్ బ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో కొద్దిగా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పొలం దగ్గర అయితే గుడి చేయడం జరుగుతుంది. ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎట్లా వేస్తారు ఏం కథ ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి రబ్బర్ పైపును పోసి అంటే మీద వాటర్ పడకుండా వెనగార తడవకుండా టాపర్ వినకుండా. మా పిల్లని కమాలి ఇది. ఈయన పేరే ప్రవీణ్ అంటారు. ఈయన మా ప్రవీణ్కి అయితే ఒక లైక్ చేయండి. గుడిసె కప్పేది ఉంటే మా పిల్లని పిలుచుకోరు, మంచిగా కప్తాడు. ఇక ఈ ఇంటి ఆయన పేరు కూడా ప్రవీణే, కప్పించుకుంటే ఆయన పేరు రైతు. వర్షం పడితే ఇలా మనసంచులు ఇంకా మందు ఇంకా వాళ్ళకి సరిపడా అన్నీ కలిసి ఎంజాయ్ చేసుకొని కూడా పనిచేస్తున్నట్టు. మా పిల్లాడు ప్రవీణ్ అయితే దీనికి పెద్ద మేస్త్రి అనుకో. ఇక గుడిసెగప్పుట్ల నంబర్ 1 అన్నట్టు, ఇక ఆల్రౌండర్. ఇంత మంచి వాతావరణంలో పొలం దగ్గర మంచి పెంట్ హౌస్ అయితే కట్టుకుంటారు అన్నట్టు. చూడురే, అసలు ఎంత మంచిగా వేస్తారు. గ్రీన్ మ్యాట్ వేసి దాని మీద మళ్ళీ టాప్ ఏం పత్రి టాపర్. చాలామంది అయితే గుడిసె కప్పినా ఇంకేదైనా పందిరి కప్పినా కొద్దిగా పొరక వేస్తారు కదా, కానీ వీళ్ళైతే గ్రీన్ మ్యాట్ దానికి టాపర్ వేస్తారు అన్నట్టు. గ్రీన్ మ్యాట్ అయితే మంచిగా కప్పుతున్నారు నీట్గా. ఇలాంటి గుడిసె కానీ ఇలాంటి టాపరు గ్రీన్ మ్యాట్ వేసి ఏదైనా గుడిసెలు ఉంటే ఎవరన్నా వేసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కడ ఏ ఊరు అనేది కూడా కామెంట్ చేయండి, తెలుసుకుందాం. మొత్తానికైతే గ్రీన్ మ్యాట్ అయితే కప్పిరు అనమాట. కిందికి పోకుండా ఉంటుంది. అది ఇట్లా కట్టుకుంటే ఇది అటు పోదు, వీధికి ఎక్కిపోకుండా ఉంటుంది. ఇది ఐడియా ఇట్లా రోజు ఎన్ని గుడిసెలు వేస్తావా పిల్ల? 2 రోజులకు ఒక గుడిసె, 3 రోజులకు ఒక గుడిసె అవుతుంది. అన్ని కట్టెలు ఉంటే 3 రోజులు పడుతుంది టైము. ఇక కట్టెలు ఏం లేకపోతే మనమే కొట్టుకొచ్చుకోవాలంటే 4 రోజులు అవుతుంది. అవునా? గుడిసె మీద అయితే గ్రీన్ మ్యాట్ అయితే కప్పిరు. చాలా అంటే చాలా బాగుంది. దాని మీద టాపర్ వేస్తారంట, చూద్దాం. నెక్స్ట్ దాని మీద తాటపత్రి వేస్తారా బాబు? టాపర్ అయితే వేస్తున్నారు. వేసినాక ఎట్లుందో ఒకసారి చూద్దాం. గ్రీన్ మ్యాట్ వేసి దాని మీద టాపర్ వేస్తే ఒక్క సుక్క కూడా పడదు అన్నట్టుగా. నీడకి నీడ, వర్షానికి కూడా మంచిగా అలా ఉండొచ్చు. పొలం సంబంధించిన మందు సంచులు ఏమైనా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. బాగా మంచిగా ఉంటుంది జబర్దస్త్. అవే ప్రవీణ్, ఈ గుడిసె కొలత మీద తీసుకుపోయి టాపర్ తెచ్చినావా? ఎట్లా టాపరే అంతుందా? గుడిసె కొలత తీసుకున్నావా? అస్సలు సరిపోయింది కదా, బరాబర్ వచ్చింది గుడిసెకు. గ్రీన్ మ్యాట్కు 400,
టాపర్కు 1200, ఇద్దరు కైకిలోళ్ళకు ఈ 2 రోజులు పనిచేసారు, వాళ్ళకు 2000, మందుకు 1000 రూపాయలు, మొత్తం కలిసి 5-6 వేలు అయినట్టే. అంటే ఒక గుడి చేస్తే 5-6 వేలు అవుతుంది అన్నట్టు, 6 వేలు అనుకో ఇక. కానీ నెంబర్ ఎక్కేస్తున్నావు కదా ప్రవీణ్, ఇక గుడిసెల కాంట్రాక్టర్ ఇక ఈయన ప్రవీణ్ అయిన పేరు. వాళ్ళని కావాలంటే ఈయన నంబర్ ఇస్తాం, మరి ఆయన పిలుచుకోరు, బాగా గుడిసెలు వేస్తాడు ఈయన. మొత్తానికైతే గుడిసె కంప్లీట్ చేసిండు మా పిల్లాడు. ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి, బాగుందా బాగలేదా. మా పిల్లాడైతే చాలా బాగా చేస్తాడు ఎక్కడైనా సరే. మొత్తానికైతే గుడిసె కంప్లీట్ అయింది. ఇది ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.